నమస్కారం స్నేహితులారా, స్వర్ణలోకానికి స్వాగతం. 14/5/26 రోజున వెండి బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ ట్యాక్స్ 9% నుండి 15% వరకు పెంచడం వలన భారీగా పెరిగిన బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోని చివరి వరకు చూడగలరని నా యొక్క మనవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా యొక్క మనవి. 14/5/26 రోజున 22 క్యారెట్ల బంగారం ధర 14,880 అండి. అంటే సుమారుగా 510 రూపాయలు తగ్గింది నిన్నటితో పోల్చుకుంటే. సిల్వర్ ఆర్టికల్స్ వచ్చి 3 లక్షల రూపాయలు, అనగా సుమారు 1000 రూపాయలు కేజీకి పెరిగిందండి నిన్నటితో పోల్చుకుంటే. బంగారం మేలి బంగారం ధర వచ్చి జిఎస్టీ కలపక ముందు 1,63,100, 1,68,000 జిఎస్టీ కలిపిన తర్వాత మన షాప్లో, ఆన్లైన్ అండ్ కార్పొరేట్ షాప్లో వచ్చి 1,61,570, డై చార్జెస్ 3% జిఎస్టీ కలిపితే 1,74,738. అలాగే వెండి ధర 2,86,407, జిఎస్టీ కలిపితే 2,95,000. అలాగే ఆన్లైన్ అండ్ కార్పొరేట్ షాప్లో చూసుకుంటే 3,15,000, వాళ్ళ డై చార్జెస్ జిఎస్టీ కలుపుకొని 3,40,673 అండి. అలాగే అండర్ కాస్ట్లో వచ్చి మన 1,58,000 ఏమో బంగారం ధరండి. కమలం వచ్చి 2,77,000 వెండి ధర. అలాగే స్వస్తికి వచ్చి 2,68,000 అండి. ఇది మనం ఇంపోర్ట్ ట్యాక్స్ కలపక ముందుకు, ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచక ముందు, పెంచిన తర్వాత 12/5 నాడు పెంచక ముందు 1,59,000 ఉన్న బంగారం ధర పెంచిన తర్వాత 14/5 రోజున 1,68,000 అయిందండి. 9,000 పెరిగింది. అలాగే వెండి వచ్చి 2,78,000 కాస్త 2,95,000, అంటే సుమారుగా 17,000 పెరిగింది. అండర్ కాస్ట్లో వచ్చి మన ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచే ముందు 1,53,000 ఉన్న బంగారం ధర కాస్త 14/5 నాడు 1,58,000 అయింది. అలాగే వెండి ధర 2,58,000 ఉన్నది కాస్త 2,70,000 అయింది. అంటే బంగారం ధర అండర్ కాస్ట్లో 5,000 పెరిగిందండి. అలాగే వెండి ధర 12,000 పెరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ.